రాష్ట్రాన్ని దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. ఎంత దొరికితే అంత దోచి పడేసారు మొత్తం. ఎట్లా దోచుకున్నారంటే మనం దాన్ని అంచనా వేయలేముగా, అట్లా దోచి పడేసారు మొత్తం. నేను జనరల్గా ఈ అవినీతి మీద పెద్ద మొదటి నుంచి అది సరే నడుస్తుంటేనే ఏదో తింటుంటారు, అందరు అవసరానికి పైసలు అవసరం వాడుకుంటారు, తింటుంటారు, అది మామూలే అని అనుకున్నా. కానీ ఇక నిజంగా వీళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళంత పతివ్రతలు లేరు అన్నట్టుగా మాట్లాడేసేసారు. ఇక అసలు ఇప్పుడు ఇంత అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఆడ పడతాడు, ఏం దొరుకుతుందా ఎట్లా అనేది అడ్డగోలుగా దోచిన కేసీఆర్ కుటుంబము మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎందుకంత ఈ కొంత చాలా విషయాలు చాలా వాళ్ళ అవినీతి ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడెక్కడ చేసిర్రు, ఎంత అవినీతి చేసిరు, ఎట్లా చేసిరు, అసలు అవినీతి ఎట్లా చెయ్యొచ్చు అని అవినీతి ప్రొఫెసర్స్ అయిపోయారు కేసీఆర్ ఫ్యామిలీ. అవినీతి ఎలా చెయ్యొచ్చు, డబ్బులు ఎట్లా ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని, ఆ ఖజానాని ఎట్లా దోచేయొచ్చు, అందరూ ఎక్స్పర్ట్ అయిపోయారు. వాళ్ళైతే ఫ్యామిలీ ఎక్స్పర్ట్లు అయిపోయారు. వాళ్ళు దానికి ఒక ప్రొఫెసర్, వాళ్ళు దానికి ప్రొఫెసర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎట్లా దోచుకోవచ్చు అని ఈ రాష్ట్ర ఖజానాని, రాష్ట్ర ప్రజల ఖజానాని అడ్డగోలుగా దోచిపడేసి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు శుద్ధ పూసలు అన్నట్టు, అంటే ప్రజలను ఎట్లా వాళ్ళు చేసిన తప్పులను కప్పుపుచ్చుకోవడానికి ఏ రకంగా ఎలాంటి మాటలు మాట్లాడితే జనంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోవాలనే యొక్క దాంట్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో కేటీఆర్ మరి తక్కువ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఫ్యామిలీ అదేదో అలీబాబా 40 దొంగలు అన్నట్టు, ఏం తేడా లేదు. అలీబాబా 40 దొంగలు, ఇది కేసీఆర్ ఫ్యామిలీకి పెట్టాల్సిన పేరే. ఇది ఇంత ఎందుకు చెప్తున్నట్టే, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు నిన్న. ఇప్పుడు వస్తా, కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు వస్తా. అదో సుత్తపూర్సు ఉన్నట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎక్స్ఎంపీ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడినందుకు ఇవన్నీ నాకు యాదకి వచ్చేసినాయి. ఇక మాట్లాడగానే నేను పొద్దున చూసిన, ఇక రాత్రి బిడ్డ పెళ్ళి అంతా అయిపోయింది, మంచిగా జరిగిపోయింది, మీరందరూ కూడా వచ్చారు, అంతా అయిపోయింది. ఇక 3-4 గంటలకు వండుకొని పొద్దున్నే లేచి నా మీడియా ఫోన్ చేయగానే ఇదే కనబడ్డది నాకు. ఈ ప్రభాకర్ రెడ్డి వీడియో చూసిన, ఏదో నేను మొన్న ఏదో ఫంక్షన్, అదే నా కార్యకర్త మీటింగ్లో కొంత ఏదో మా అంజనేయులు కొంత కష్టంలో, రాహుల్ సభ కష్టకాలంలో చేసినాము మా ఆంజనేయులు ఏదో ఇట్లా అంటే, సరే ఓకే ఇవన్నీ చెప్తున్నా. కొంత ఎమోషన్ అయినా కొంత అయితే కొంత నా బలహీనతలు ఉన్నాయి, కొంత ఆ బలహీనతలు ఉన్నాయి నాకు కొంత. అట్లా ఎమోషన్ అయినా దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నేను కార్యకర్తల మీటింగ్లో, అయినా కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవు. ఆయన
ప్రభాకర్ రెడ్డి, నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవా నువ్వు? నేను పుట్టిన నా జీవితము, నా లెక్కల నువ్వెక్కడనే, నీతోటి ఏమవుతుంది అదంతా? నువ్వు జగ్గారెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు, రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు, సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు, నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు తొందరపడి మాట్లాడినావు నువ్వు? అదేదో నేనేదో ఎమోషనల్గా ఏడ్చిందా అనేదో రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేసిన పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది నాకు. నీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది, నీ దగ్గర బిజినెస్ పరంగా ఉంది, నేనేం కాదంటలేను. నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అట్లాంటి పుట్టుకి ఇచ్చింది నాకు. మా అమ్మ జమాయమ్మ, మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫ్లత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించిన మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో ఇయ్య అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? నా వ్యక్తిత్వం ముందు, నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని, కేటీఆర్ని అడుగు, చెప్తారు. నీ ఆస్తి, నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నదే ఎట్లా పంచుతావు? వెయ్యి కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు ఏదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇవ్వనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అటు ఏముందిరా నాయన, మా మంత్రులు తినేనికి అటు ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది మా మంత్రులు తిందామని అటు ఏముందాడా? ఏ మంత్రి, ఏ శాఖల పైసలు? అసలు మంత్రులు తినే సంగతి పోనీ, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదో చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము, మా మినిస్టర్లు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, సీఎంతో సహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశనం పట్టి చీరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ, తర్వాత మా మినిస్టర్స్ కానీ. జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేసారు కదరా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేసారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత చూసడానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు.